ఒకటవ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. గతమున దేవుడు పెక్కుమాటలు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాడు. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆ కుమారుని మామూలుని విశ్వమును సృష్టించాడు. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తన చేసిన వాడై పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత గనుడు. ఎట్లనా నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రి అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా కలిగి ఉండనా, అట్లే నేను ఆయన తండ్రి నవ్వును, ఆయన నా కుమారుడు నవ్వును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పి ఉండనా. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపబడను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు.